సూపర్ 6 లో నెక్స్ట్ అప్డేట్. తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై దర్శనానికి ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. వారానికి 4 సార్లు సిఫారసు లేఖలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబుతో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సమావేశమయ్యారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలకు తిరుమల దర్శనంపై చర్చించారు. ఈ క్రమంలోనే వారంలో 2 సార్లు వీఐపీ దర్శనం కల్పించాలని సీఎం చంద్రబాబు టీటీడీ చైర్మన్కు సూచించారు. అలాగే వారంలో 2 సార్లు సిఫారసు లేఖలపై 300 రూపాయల దర్శనం కల్పించాలన్నారు. రైట్, దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్. సునీల్, ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుపతిలో ఏదైతే తెలంగాణ సంబంధించిన ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు అనుమతించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే గత కొంతకాలంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు కావచ్చు, పలువురు మంత్రులు కూడా ఆయన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. అదే ఆ ప్రభుత్వం నుంచి కూడా ప్రతిపాదనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ ఈ సాయంత్రం చంద్రబాబుని కలిశారు. బీఆర్ నాయుడు కలిసిన తర్వాత ఆ చంద్రబాబుతో చర్చించారు. ఏ విధంగా దీన్ని అమలు చేయాలనేది కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. వారానికి 2 వీఐపీ బ్రేక్ దర్శనాలు ఇవ్వాలని, అదేవిధంగా 300 రూపాయల టికెట్లు కూడా రెండు రోజులు ఇవ్వాలని, లేఖలు యాక్సెప్ట్ చేయాలని కూడా ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఇటువంటి రూల్ అయితే లేదు. అనధికారికంగా కొంతమందికి సిఫార్సులు అనుమతించేవారు. కానీ అధికారికంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలు అనుమతించాలనే నిర్ణయం తీసుకోవడం పట్ల అంతా కూడా యావత్ తెలంగాణ ప్రాంతం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే 2 రాష్ట్రాల మధ్య సౌద్ర వాతావరణంలో వ్యవహారాలు నడుస్తున్నాయి, ఈ నేపథ్యంలోనే ఈ అంశాలు ముందుకు పోతున్నట్టు కూడా మనకి తెలుస్తూ ఉంది. ఎందుకంటే 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కలిసిమెలిసి పనిచేస్తున్నాయి. తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కలిసి ముందుకు పోవాలని చెప్పి చంద్రబాబు కూడా తన ఆలోచనలను పలు సందర్భాల్లో వ్యక్తం చేశారు. అదేవిధంగా ఏదైతే రేవంత్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ఇద్దరికి మధ్య సంబంధాలు కూడా చాలా సౌద్ర వాతావరణంలో కొనసాగుతున్నాయి. 2 రాష్ట్రాలకు సంబంధించిన అనేక సమస్యలపై కూడా ఇరువురు కూడా ఒకసారి చర్చలు జరిపారు. ఇదే విధమైన కలిసిమెలిసి ఇచ్చిపుచ్చుకునే దూరంలో ముందు కూడా ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. కానీ తెలంగాణ ప్రజాప్రతినిధులు చాలా కాలం నుంచి కూడా తమకు ఎప్పటి నుంచో ఈ కోరిక ఉంది. అనేక సందర్భాల్లో మేధావులు కావచ్చు, తెలంగాణకు సంబంధించిన చాలామంది నేతలు కావచ్చు చంద్రబాబుని రిక్వెస్ట్ చేస్తున్నారు. గత ప్రభుత్వాలు అవన్నీ కూడా పెడచెవిని పట్టినవి. ఏదైతే తమకు కావాల్సిన వారికి అనధికారికంగా లేఖలు యాక్సెప్ట్ చేసేవారు. కానీ చంద్రబాబు వచ్చిన తర్వాత ఏదైతే మొన్నటి వరకు 2014 వరకు కలిసిమెలిసి ఉన్న మన సోదరు లాంటి వారు, తోటి తెలుగువారు కాబట్టి ఆ విధమైన గౌరవాన్ని అయితే చంద్రబాబు ఇస్తున్నట్టు కూడా మనకి కనిపిస్తుంది. ఈ విధంగా తెలంగాణ ప్రజాప్రతినిధులను కూడా చంద్రబాబు గౌరవించడం పట్ల యావత్ తెలుగు సమాజం మొత్తం కూడా హర్షం వ్యక్తం చేస్తుంది. సునీల్. ఓకే రవిచంద్.